చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా సాక్షాత్తు ఆ పరమశివుడు 84 శివలింగాల గురించి రాస్యాత్మిక మనకు ఎలా తెలిసింది మహాకాలవన శివలింగాల గురించి? స్పర్శించిన, అభిషేకించినా కూడా ఎందుకు ఏడుస్తున్నాం? ఎందుకు దిగులుగా ఉన్నాం? ఎందుకు అసంతృప్తిగా ఉన్నాం? మరి శాపాలు మనకు ఎలా తగులుతాయి? ద్రోహం చేసి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు. రోగము ఎందుకు వస్తుంది? నాకు ఇంక జీవితం వద్దు చాలు నువ్వు అనుకుంటే మనం ఏది చూడాలన్నా, ఏది వినాలన్నా, చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా, దైవారాధన చెయ్యాలన్నా, గురు ఆరాధన చెయ్యాలన్నా అంతా కూడా భగవంతుడి అనుగ్రహమే. మరి ఈ జన్మలో నేను ఒక లివింగ్ గురువుని ఆరాధిస్తున్నాను అంటే అది నా జన్మజన్మల పుణ్యఫలంగా నేను భావిస్తూ ఉంటాను. నా గురువైన రమణానంద మహర్షి వారు స్కాంద పురాణంలో సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి ప్రబోధించిన ఉజ్జయిని మహాక్షేత్రంలోని మహాకాలవన 84 శివలింగాల గురించిన ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఆ ప్రవచనాలు వింటూ ఉంటే, ఒక్కొక్క శివలింగం గురించి వింటూ ఉంటే ఉజ్జయిని మహాక్షేత్రంలో ఇంతటి మహిమగల శివలింగాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళి ఆ శివలింగాలను ఎప్పుడు దర్శించుకుంటానా అని ఆశగా ఉంది. రమణానంద మహర్షి వారు శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం రమణేశ్వరంలో నక్షత్రాత్మిక, రాస్యాత్మిక నవగ్రహ దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. ఆ దేవతల గురించి ప్రవచనాలు చెప్పేటప్పుడు శనిదేవుని ప్రవచనంలో మొట్టమొదటిసారిగా ఈ మహాకాలవన శివలింగాల గురించిన ప్రస్తావన వచ్చింది. శనిదేవుని యొక్క కథనంలోన మహారుద్రుడు శనీశ్వరుడిని శాసించడం, శనిదేవా నీవు ఊరికనే జీవులను బాధపెట్టమాక, నీవు జాతక చక్రములో జీవులు ఏ విధంగా ఉంటారో దాన్ని బట్టి నీవు ఆ విధంగా వాళ్లకు ఇవ్వవలసిన కర్మఫలాలు ఇవ్వము అని చెప్పడము. మరి శనీశ్వరుడు నాకు ఆహారం ఏమిటిది, పానీయం ఏమిటిది, నివాసం ఏమిటిది అని ప్రశ్నించడము. మహారుద్రుడు నీవు మహాకాలవనానికి వెళ్ళుము, అక్కడ స్థావరేశ్వర శివలింగం ఉంటుంది, ఆ లింగమును నీవు సమాశ్రయించుము, అదే నీ యొక్క స్థానము అని చెప్పడము. శనీశ్వరుడు అక్కడికి వెళ్ళడము, ఆయన ఘనకీర్తిని పొందడము, ఇవన్నీ మీరు శ్రవణం చేశారు. అంటే మనకు ఎలా తెలిసింది మహాకాలవన శివలింగాల గురించి అని అంటే ఊరికనే తెలియలే. చూసారా, ప్రాప్తములు అంటారు. చాలా మంది ఉజ్జయిని మహాక్షేత్రానికి వెళ్తూ ఉంటారు. మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుని భస్మహారతి చూసి వచ్చేస్తూ ఉంటారు. ఉజ్జయిని మహాక్షేత్రంలోనే ఎంతో మహిమగల 84 శివలింగాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ మహాకాలవన 84 శివలింగాలను దర్శించుకున్నా, స్పర్శించినా, అభిషేకించినా కూడా అష్టవిధ ఫలితములు కలుగుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి ప్రబోధించాడు. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఆ అష్టవిధ ఫలితములు ఏమిటో తెలుసుకుందాం. గత జన్మలో మనం పుణ్యం చేశామో పాపం చేశామో మనకు తెలియదు. పాపకర్మ ఎక్కువగా ఉన్నవాడు బాధలను, అరిష్టాలను, దరిద్రాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడని, పుణ్యకర్మ ఎక్కువగా ఉన్నవాడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యములతో తొలతూగుతూ ఉంటాడని రమణానంద మహర్షి వారు చెప్తూ ఉంటారు. ఈ మహాకాలవన శివలింగాలను దర్శించుకుంటే కలిగే మొదటి ఫలము ఏమిటి అంటే పాపనాశనమని, జన్మజన్మలుగా మనతో వస్తున్న పాపాలన్నీ మహాకాలవన శివలింగాలు దర్శించుకున్నంత మాత్రానే ఆ పాపాలన్నీ నాశనం అవుతాయని రమణానంద మహర్షి వారు చెప్తారు. ప్రధానమైన మహా గొప్ప ఫలము పాప విమోచనము జరుగుతుంది. అంటే మనం ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు ఏడుస్తున్నాం, ఎందుకు దిగులుగా ఉన్నాం, ఎందుకు అసంతృప్తిగా ఉన్నాం, ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం, ఎందుకు కోరుకున్న విధంగా జీవించలేకపోతున్నాం, ఎందుకు చాలా సుఖంగా ఉండలేకపోతున్నాం అని అంటే పాపము ఉండడం వలన. చూసారా, పాపము ఉన్నవాడు ఎలాంటి వాడంటే రోగం ఉన్నవాడు వాడు. ఎప్పుడైతే నీవు మహాకాలవన శివలింగాలను దర్శిస్తావో పాప వినాశనం జరుగుతుంది అంటుంది శాస్త్రం. మనము డబ్బులు బాగా సంపాదించాలన్నా, సుఖ సంతోషాలతో ఉండాలన్నా, అంతెందుకు బ్రహ్మజ్ఞానం పొందాలన్నా, దైవాన్ని దర్శించాలన్నా కూడా గత జన్మలో చేసుకున్న అపారమైన పుణ్యఫలము ఉండాలి. మరి ఈ మహాకాలవన శివలింగాలు ఈ మహాపుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాయని రెండవ ఫలితంగా ఆ పరమశివుడు పార్వతీదేవికి ప్రబోధించారు. రెండవ ఫలం ఏమిటిది అంటే అపారమైన పుణ్యం. నువ్వు ఏమి పొందాలన్నా, డబ్బులు పొందాలన్నా, సుఖాలు పొందాలన్నా, భోగాలు పొందాలన్నా, బ్రహ్మజ్ఞానం పొందాలన్నా, దేవుని చూడాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా ఏముండాలయ్యా నీకు? పుణ్యము ఉండాలి. ఈ పుణ్యాన్ని నీకు అపారంగా ప్రసాదిస్తాయి మహాకాలవన శివలింగాలు. గత జన్మలో మనము ఎవరికి ఏ అన్యాయం చేశామో, మనకు ఎలాంటి శాపాలు తగిలాయో తెలియదు. మరి మూడవ ఫలంగా మహాకాలవన శివలింగాలను
దర్శించుకుంటే శాప విమోచనం జరుగుతుందని రమణానంద మహర్షి వారు చెప్తున్నారు. మరి శాపాలు మనకు ఎలా తగులుతాయి? సిద్ధగురు మాటల్లో మనకి ఎన్నో శాపాలు ఉంటాయి. ఎందుకంటే కుసంస్కారముతో, దుష్ట సంస్కారముతో అనేక జన్మలలో తల్లిని, తండ్రిని, మిత్రుడిని, గురువుని, భార్యని, భర్తని, కొడుకుల్ని, అత్తను, మామను రకరకాలుగా మోసం చేసి ఉంటారు, ద్రోహం చేసి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు, అడ్డగోలుగా బిహేవ్ చేసి ఉంటారు. ఇటువంటి శాపాలు వాళ్ళని పట్టుకుంటాయి. ఈ రకంగా రకరకాల శాపాలు నీకు కలిగినప్పుడు మహాకాలవన శివలింగాలు నీ యొక్క సర్వ శాపాలను ప్రక్షాళనము చేస్తాయి. ఇది మూడవ ఫలం. మనకు ఎన్నో గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉంటూ ఉంటాయి. ఈ మహాకాలవన శివలింగాలను దర్శించుకున్న, అభిషేకించిన కలిగే 4వ ఫలం ఏమిటో సిద్ధగురు మాటల్లో. ఇక 4వది ఏంటంటే ప్రాయశ్చిత్త కర్మ చేయడం. చూడండి, మనము గ్రహదోషాలు ఉన్నప్పుడు శాంతులు చేస్తాం, పరిహారాలు చేస్తాం, దానాదులు చేస్తాం. ఎందుకు అని అంటే ప్రాయశ్చిత్త కర్మలు అంటారు వాటిని. నువ్వు ఎప్పుడైతే మహాకాలవన శివలింగాలను దర్శించావో, ఉపాసించావో, నీకు ఉన్నటువంటి సర్వదోషాల యొక్క ప్రక్షాళనం అవుతుంది. మహాఫలము అష్టైశ్వర్యములు, సకలైశ్వర్యములు సంప్రాప్తమవుతాయని రమణానంద మహర్షి వారు చెప్తున్నారు. 6వ ఫలము ఏమిటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా సరే ఆరోగ్యం సరిగా లేకపోతే అవన్నీ కూడా దండగే. మరి మనకు అసలు రోగాలు ఎందుకు వస్తాయి? సిద్ధగురు రోగము మాటలు. ఎందుకు వస్తుంది? పాపం వలన వస్తుంది, దోషం వలన వస్తుంది, అధర్మం వలన వస్తుంది, అడ్డగోలుగా బిహేవ్ చేస్తే వస్తుంది. రోగం ఊరికనే రాదు. కాబట్టి ఈ రోగాలు రావడానికి ఈ జన్మ కారణాలు కావచ్చు, గత జన్మ కారణాలు కూడా గత కావచ్చు. జన్మలో మనం ఎలాంటి పాపాలు చేశాము, ఈ జన్మలో మనం తెలియకుండా ఎలాంటి తప్పులు చేస్తున్నామో మనకు తెలియదు. మరి మనకు ఎలాంటి రోగం రాబోతుందో, ఏ రోగంతో మనం ఎంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందో మనకు తెలియదు. ఈ మహాకాలవన శివలింగాలను దర్శించుకుంటే రోగనాశనము జరుగుతుందని రమణానంద మహర్షి వారు చెప్తున్నారు. ఇక 7వ మహాఫలం ఏమిటి అంటే సర్వశత్రు సర్వపీడా వినాశనం. మనమంటే కిట్టని వారు మనకు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. వారు మనల్ని ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. వారి వల్ల మనము ఎంతో మానసికంగా బాధపడుతూ ఉంటాం. మనకు హాని చేయాలని చూసే శత్రువులు మన వెనకాలే ఉండవచ్చు. మహాకాలవన శివలింగాలను దర్శించుకుంటే శత్రు వినాశనం జరుగుతుందని రమణానంద మహర్షి వారు చెప్తున్నారు. ఇక చివరి ఫలమైన 8వ ఫలం గురించి సిద్ధగురు చివరి మాటల్లో. ఫలం ఏమిటిది అంటే నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి కైవల్యమును ప్రసాదిస్తాయి. నాకు ఇంకే జీవితం వద్దు, చాలు నువ్వు అనుకుంటే నీకు వైరాగ్యాన్ని ప్రసాదించి చక్కగా ధ్యానం చేయించి సమాధిలో కూర్చోబెట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. మహాకాలవన శివలింగాలను దర్శించుకున్నంత మాత్రాన్నే అష్టవిధ ఫలితములు మనకు కలుగుతాయని మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ మహాకాలవన శివలింగాల గురించి ఒక్కొక్క శివలింగం గురించి ఒక్కొక్క కథనం ఉంది. మరి అవన్నీ కూడా రమణానంద మహర్షి వారు సిద్ధగురు ఛానల్లో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ప్రవచనాలు చెప్పటమే కాకుండా ఈ కార్తీక మాసంలో శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠంలో ఈ శివలింగాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సిద్ధగురు ఛానల్లో లైవ్లో రమణానంద మహర్షి వారు ఈ మహాకాలవన శివలింగాల గురించిన ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆ ప్రవచనాలను చూడాలని, ఆ పరమశివుడి యొక్క అపారమైన అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.